న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పెను విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికుల రద్దీతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరణించిన వారిలో ఆహాదేవి, పింకీదేవి, షీలాదేవి, వ్యోమ్, పూనందేవి, లలితాదేవి, సురుచి, కృష్ణదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజా కుమార్, పూనం, సంగీతా మాలిక్, మమతా ఝా, రియా సింగ్, బేబీ కుమారి, మనోజ్ ఉన్నారు. వీరంతా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు వందల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 14, 15 నంబర్లో భారీ తొక్కిసలాట జరిగింది. వందలాది మంది స్పృహ కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయాగ్రాజ్ కు 2 ప్రత్యేక రైళ్లను అదనంగా వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణికులు తరలివచ్చారు. మరోవైపు తొక్కిసలాటలో మరణాలు జరిగినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ధృవీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పెను విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికుల రద్దీతో భారీ తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరణించిన వారిలో ఆహాదేవి, పింకీదేవి, షీలాదేవి, వ్యోమ్, పూనందేవి, లలితాదేవి, సురుచి, కృష్ణదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజా కుమార్, పూనం, సంగీతా మాలిక్, మమతా ఝా, రియా సింగ్, బేబీ కుమారి, మనోజ్ ఉన్నారు. వీళ్లంతా బీహార్, ఢిల్లీ వాసులుగా గుర్తించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పెను విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికుల రద్దీతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపుగా 18 మంది మృతి చెందారు. మరి రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరి ఈ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, అలాగే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ 2 రైళ్లు రద్దు కావడంతో ఇక జనాలు ఒక్కసారిగా స్టేషన్ లోకి వచ్చారు. 14, 15 నెంబర్ స్టేషన్ లో కిక్కిసిపోయారు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ జనాలు చోటు చేసుకున్నారు. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో జనాలు ఒక్కసారిగా 2 ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, పెద్దోళ్ళు అందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా చాలా ఒకరు తొక్కిసలాట్లో దాదాపుగా 18 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. మరి చనిపోయిన విషయం తెలుసుకున్నట్టునే ఆర్పిఎఫ్ దళాలు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలు 2 కూడా రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడి నుంచి అదనంగా ఈ 2 రైళ్లు రద్దు కావడంతో ప్రయాగరాజ్ వెళ్ళడానికి, అంటే మహాకుంభమేళా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. మరి 2 రోజులు సెలవు వచ్చి, శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు వచ్చాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకుందామని ఎక్కువ మంది ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఎక్కువ క్రౌడ్ వచ్చిన నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట నేపథ్యంలో
ఇంత 18 మంది మృతి చెందడం జరిగింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ అంశానికి సంబంధించి మాట్లాడి వేగంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి, బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆదేశించారు. ఇక ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా ఆ ఈ ప్లేస్ కి వెళ్లారు. మృతులకు సంతాపం తెలిపారు. అలాగే ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి సంఘటనా స్థలంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించారు. అలాగే వాళ్ళకి వేగంగా వైద్య సదుపాయం అందాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. అయితే కుంభమేళకి చాలా ట్రైన్స్ వెళ్తున్నాయి. అంటే ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ అంటే అలహాబాద్, కాశీ, ఇంకా ఆ రూట్ లో వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా దాదాపుగా చాలా ఆలస్యం, గంటల కొద్ది ఆలస్యం నడుస్తున్నాయి. హెవీ క్రౌడ్ ఉంటుంది. మనం చూసాం, నిన్న చూసుకున్నట్టుగా అయితే ఈ క్రౌడ్ ఏం చేస్తున్నారంటే ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళు రైలు ఇంజన్ లోని డ్రైవర్ బోగిలో కూడా ఎక్కేయడం, అలాగే రైలు పైకి ఎక్కడం, రైలు మిడిల్ ఈ బోగికి మధ్య ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడం, ఇలాంటివంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మరి రైల్వే శాఖ కూడా దీనికి సంబంధించి చాలా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పనులు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రైన్ పైకి ఎక్కడం లాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది ప్రయాణికులకి. అయినప్పుడు కూడా ప్రయాణికులు చాలా అజ్ఞానంతో రైలు ఇంజిన్ లోకి ఎక్కడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. మరి రైల్వే శాఖ దీనికి సంబంధించి ఆర్పిఎఫ్ దళానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, ప్రయాణికుల్ని ప్రాణాలకు కాపాడాలని చెప్పేసి కూడా పేర్కొంది. అయినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రయాణికులు లో కొంత అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. దాంతో పాటు రైల్వే శాఖ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెప్పాలి. 2 ట్రైన్లు ఒకేసారి క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ట్రైన్స్ ఇవ్వాలి. దానికి సంబంధించి ప్రయాణికులకు ఒక అవగాహన వచ్చే విధంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది, అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయకపోవడం వల్ల కొంత ఇక్కడ కన్ఫ్యూజన్ లో జరిగిపోయింది మొత్తం అంతా కూడా. వీళ్ళంతా కూడా కన్ఫ్యూజన్ అయింది. మరి ఏదో కొత్త ట్రైన్స్ 2 ట్రైన్లు వేశారు. మరి ఆ 2 ట్రైన్లు క్యాచ్ చేసేయాలని చెప్పేసి 5 ట్రైన్లకి సరిపడా మనుషులు అక్కడ ఉన్నారు, దాదాపుగా ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట గట్టిగా జరిగింది. లేదంటే అంత స్టాంపెడ్ జరిగి ఉండేది కాదు. మరి భారీగా ట్రైన్స్ వచ్చి తక్కువ ఉన్నాయి, జనాలు వచ్చి ఎక్కువ ఉన్నారు. కనీసం రైల్వే శాఖ ఆ ట్రైన్లు అప్పటికప్పుడు మరో 2 ట్రైన్లు కానీ ఏర్పాటు చేసినట్టు, ఇంకో 2 ట్రైన్లు ఏర్పాటు చేసినట్టే చేస్తే ఆ సమస్య వచ్చి ఉండేది కాదు. అయితే కుంభమేళాకు దాదాపుగా ఇప్పటిదాకా 50 కోట్ల పైగానే జనాలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా ఈ రోజు శనివారం ఆదివారం కావడంతో భారీగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల నుంచి. ఢిల్లీ జంక్షన్ కావడం, మరి ఇక్కడి నుంచి 12 గంటల జర్నీ ఉంటుంది. దాదాపుగా 12 గంటల జర్నీలో అంత కిక్కిరిసి వెళ్ళడం అంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా రైల్వే శాఖ మాత్రం వీటిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఆల్రెడీ రిజర్వేషన్ బోగీస్ లో ఎక్కేస్తున్నారు ప్యాసింజర్స్, టికెట్ లేని ప్యాసింజర్స్ ఎక్కేస్తున్నారు. కనీసం టికెట్ చెక్ చేసే పరిస్థితి కూడా రైళ్లలో లేదు ప్రస్తుతానికైతే. అలాంటి సిచ్యువేషన్స్ రైలు వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మరి రైల్వే శాఖ కంట్రోల్ చేయాలి, అందరినీ ఎక్కువ ట్రైన్లు వేయాల్సిన అవసరం ఉంది. మరి మరొక పుకార్లు కూడా వచ్చినాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ని క్లోజ్ చేసేసారు అని. అది పుకార్లుగా రైల్వే శాఖ పేర్కొంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ యథావిధిగా కొనసాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ప్రయాణికులు వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ ఎక్కువ ట్రైన్లు వేసినట్టుగైతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రైల్వే శాఖలో నిర్వహణ లోపం వల్ల ఈరోజు 18 మంది బలైపోయారు. మరి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అనేది రైల్వే శాఖ యొక్క తప్పిదము. మరి ఇలాంటి ఘటనలు ఉంటాయి. మరి ప్యాసింజర్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీసులను ఎక్కువ పెట్టాలా, క్యూ లైన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. కోవిడ్ టైంలో ఎలా క్యూ లైన్లు పెట్టారో అలా క్యూ లైన్లు పెట్టేసి కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది కూడా కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయకపోయేసరికల్లా ఎక్కువ మంది బాగా ఫోర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ముందుకు వచ్చేసేసరికి మహిళల మీద పిల్లల మీద పడ్డారు. ముఖ్యంగా మహిళలు పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. మరి అక్కడ కంట్రోల్ లేకపోవడం ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. దీని మీద కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విచారణకు ఆదేశించారు. రామకృష్ణ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఏ హాస్పిటల్స్ లో వాటికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? వాళ్ళ బంధువులకు సమాచారం అందిందా? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఎల్జేపీ హాస్పిటల్ ఒకటి ఉంది. అలాగే రామ్మోహన్ లోహియా హాస్పిటల్, ఎయిమ్స్, ఈ 3 ఆసుపత్రికి తరలించారు. మరి అక్కడ వీళ్ళకి చికిత్స జరుగుతుంది. గాయపడిన వారికి వందల సంఖ్యలో గాయపడ్డారు జనాలంతా కూడా. కొంతమంది
ఊపిరాడక చనిపోయారు. మరి ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అంతే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో మరో 15 నుంచి 20 మంది వరకు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని చెప్పేసి అధికారుల నుంచి అందుతున్న సమాచారం. మరి తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ రెండు కూడా సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశించారు. మరి ప్రస్తుతం అయితే మాత్రం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ పరిస్థితి కానీ చూసుకున్నట్టయితే మాత్రం ఇక కొత్త సిస్టమ్ ని ప్రవేశపెట్టాలి క్రౌడ్ కంట్రోల్ కి అనేది రైల్వే శాఖ నిర్ణయించింది. కాబట్టి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని కొత్త కంట్రోల్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని కూడా టోటల్ గా కూడా ఆ, అదుపులోకి తీసుకున్నారు. మనకి అంటే ఇలాంటి స్టాంపెడ్స్ జరగకుండా నివారించేందుకు కొత్త సిస్టమ్ కూడా ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అధికారులతో చర్చలు జరుపుతోంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.